రైతులకు ఎటువంటి లేదు, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండే మాకు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుండే. ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక చాలా వేస్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పెట్టి పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు కదా. ఈ ప్రభుత్వం వచ్చినాక నీకు 17,000 అని చెప్పింది. ఏది అమలు చేసినాడు ఈ ప్రభుత్వంలో? ఏదమ్మా నీకు 17 ఎంతమంది మరి ఏం చేసినాడు? మరి చేయడం ఏం చేసినాడు? ఏం చేయలేకపోయినాడు ఈ ప్రభుత్వంలో. జగన్మోహన్ ప్రభుత్వంలో అన్ని వచ్చినాయి. 8 నెలలు అవుతుంది, వచ్చి ఒక 8 నెలలు అవుతుంది, టైం అని అంటున్నాడు కదా. అంటే ఆయన మొత్తము 30 ఏళ్ళు సీఎం అయినాడు కదా, అది టైం ఎట్టిస్తారు ఆయనకి? 30 ఏళ్ళు ఆయన సీఎం అయినాడు కదా, టైం ఎట్టిస్తారని ఆయనకు తెలుదు. ఆయనకి సీఎంకి నీకు 17,000, నీకు 17,000, నీకు 17,000, ఎంతమంది చేస్తే అంతమంది 17,000 చెప్పాడు కదా. మరి ఆయనకు తెలుదా? మరి ఇది ఈ కనీసం అంటే రైతుల పరిస్థితి చూసుకున్నాండి. రైతుల పరిస్థితి 10,500 రేటు పోతే, మా ఒక్క పారెస్ పేరు మందు పోతే 13,000, 14,000 అవుతుంది. మా పరిస్థితి ఎట్లా ఆలోచించాలి కదా. ఇప్పుడు 8 నెలలకే అన్ని పథకాలు వస్తాయా? టైం ఇస్తే అన్ని వస్తాయి కదా అంటున్నారు. ఈ సంవత్సరం దాటిపోయింది. ఆయన కర్ర టైంలో చేసినాడు కదా, కరోనా వచ్చినప్పుడు చేసినాడు కదా. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? చేయలేదు ప్రభుత్వం కానీ చేయాల. అంటే మీకు తెలిసినంత వరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగింది? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ఇది గ్యారెంటీ లాగా చెప్పింది జగన్ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం ఏదుంది? రైతులు లేదు, రైతులకు ఆగిపోయింది. ఇప్పుడు టైం పడుతుంది అంటున్నారన్నా. ఇస్తారు కానీ టైం పడుతుంది అంటున్నారన్నా. చూపిస్తాడు, సంవత్సరం అవుతుంది. 2 ఏళ్ళు ఇస్తే ప్రభుత్వం అయిపోయా 4-5 పడుతుంది. ఎప్పుడు ఇస్తాడు ఆయన? 5 ఏళ్ళు పథకాలు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పెట్టి జగన్మోహన్ రెడ్డి అంటున్నారన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత మంచిగా చేస్తే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? తల్లికి నీకు 10,000